హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు హార్స్ హిల్స్కి అయితే బయలుదేరాం. మా ఫ్రెండ్ కియా సెల్టాస్ కార్లో అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. చూడండి, పోతా అంటే మేఘాలు కానీ ఎన్ని చూడండి ఫ్రెండ్స్. దానిలో కిందికి వచ్చే మేఘాలు అవన్నీ చూడండి. క్లైమేట్ అయితే చల్లగా ఉంది. అది కాక ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఆ క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. కొద్దిసేపటికైతే నైట్ అయితే ఫుల్ వర్షం అయితే కురిసింది. చూడండి, ఫుల్ వర్షం అయితే పడుతుంది. బయట ఎలా వర్షం పడుతుంది కదా అని చెప్పి రోడ్ సైడ్ గోబీ అంటే ఒక ప్లేట్ గోబీ తీసుకొని అలా పొట్టలోకి అయితే వేసేసాం ఫ్రెండ్స్. చూడండి, గోబీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ వర్షానికి వేడి గోబీ ఉందంటే బాగుంది ఫ్రెండ్స్. చూడండి, తర్వాత కొద్దిసేపటికి అయితే మేమైతే ఇంకా రూమ్స్కి అయితే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇంకా నైట్ అయితే వర్షం పడతానే ఉంది ఫుల్గా. చూడండి, నైట్ అంతా వర్షం పడతానే ఉన్నది. కొద్దిసేపటికి రూమ్స్కి అయితే రీచ్ అయిపోయినాం. రూమ్స్ అయితే మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రూమ్ అయితే 2000 అయితే పడింది ఫ్రెండ్స్, కాస్ట్ కూడా. రూమ్ కూడా చాలా బాగున్నాయి. మార్నింగ్ లేవగానే క్లైమేట్ అయితే చాలా అందంగా అయితే తయారైపోయింది. చూడండి, ఆ చెట్లు కానీ ఎందుకు పొద్దున్నే లేయడం బద్దగా కూర్చోడం కదా అని చెప్పి అలా వాకింగ్ అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. అట్లా వాకింగ్ చేసి వచ్చి చూడండి, క్లైమేట్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ చూడగానే ఆ క్లైమేట్ ఉంది. ఇంకా మనం రూమ్స్ అయితే చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇదే మనకు ప్రొవైడ్ చేసిన రూమ్ అయితే ఫ్రెండ్స్. చూడండి, రూమ్స్ కూడా బాగున్నాయి లోపల. చూడండి, చూపిస్తాను. ఈ స్టెప్స్ చూడండి, సైడ్కి చూడండి. 2000 అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. రూమ్స్ అయితే ఓ ఫ్యామిలీకి అయితే సరిపోతుంది రూమ్ కూడా. చూడండి, రూమ్స్ అందుకు బాగా నీట్గా అందుకైతే ఉన్నాయి. ఫ్యామిలీస్కి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, రూము ఇది మన రూము. ఒక బెడ్ కూడా ప్రొవైడ్ చేసినాడు. చూడండి, బెడ్ ప్రొవైడ్ చేసినాడు. సైడ్ బాల్కనీ కూడా ఉంది. చూడండి, బాల్కనీ నుంచి చూసే వ్యూ పాయింట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. బాల్కనీ నుంచి చున్నీకి చూడండి ఆ చెట్లు కానందుకు. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్కి అయితే బయలుదేరినాం ఫ్రెండ్స్. చూడండి, నేను మా ఫ్రెండ్స్ అయితే ఇంకా టిఫిన్కి బయలుదేరినాము. అదే మేము వచ్చిన కార్ అయితే అదే చూడండి ఫ్రెండ్స్, కియా సెల్టాస్. అందులో అయితే వచ్చేసినాం మేము. ఇంకా టిఫిన్కి అయితే బయలుదేరినాం. ఇంకా నడుచుకుంటానే వెళ్ళాం ఫ్రెండ్స్ టిఫిన్ కూడా. చూడండి, జస్ట్ వాకింగ్ డిస్టెన్సే రూమ్స్ నుంచి. చూడండి, వాకింగ్ అయితే చుట్టూ చెట్లు, ఆ పక్కన ఈ పక్కన మధ్యలో రోడ్డు నడుచుకుంటూ వెళ్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి హార్స్ హిల్స్. టిఫిన్ వచ్చి మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్. ఆ రూమ్ వాళ్ళే ప్రొవైడ్ చేసిన టిఫిన్ అయితే. టిఫిన్ కూడా అన్లిమిటెడే. చూడండి, సైడ్ కానీ అందుకు రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. నేను రెస్టారెంట్ అని చెప్పలేం కానీ అంబిషన్ అయితే చాలా బాగుంది. చుట్టూ చెట్లు మధ్యలో ఒక చిన్న హోటల్ మాదిరి ప్రొవైడ్ చేసి చూడండి, అక్కడనే టిఫిన్ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ సైడ్ చెట్లు అయితే ప్రొవైడ్ చేశారు. మధ్యలో అది చుట్టూ గార్డెన్ మాదిరి ఉంది. మధ్యలో అది అయితే పెట్టినారు ఫ్రెండ్స్ రెస్టారెంట్. చూడండి, రెస్టారెంట్ కూడా చున్నీ క్లీనింగ్ అందుకైతే బాగుంది. సిట్టింగ్ కానీ అందుకు చూడండి. టిఫిన్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రెండ్స్, ఏదైనా తినొచ్చు. నేనైతే ఒక ప్లేట్ ఇడ్లీ అయితే తీసుకున్నాను. ఇడ్లీ సాంబార్ అయితే తిన్నా ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు టేస్ట్ కూడా నచ్చుతుంది. చాలా బాగుంటుంది. చూడండి, టిఫిన్ చేసి ఇంకా మనమైతే ఇంకా ప్రయాణం అయితే మొదలు పెట్టినాం ఫ్రెండ్స్. ఇంకా డైరెక్ట్ హార్స్ హిల్స్కి అయితే కార్లో అయితే బయలుదేరిపోయినాం. చూడండి, ఇంకా దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇంకా మనమైతే రీచ్ అయిపోయినాం ఫ్రెండ్స్. చూడండి, చుట్టూ ఆ క్లైమేట్ కానీ వర్షాలు పడినాయి కాబట్టి ఇంకా క్లైమేట్ అయితే ఇంకా బాగుంది. మీరు ఎప్పుడైనా రావాలన్నా కూడా ఇట్లా వర్షాకాలంలో అయితే ఒకసారి ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది క్లైమేట్ చిన్ని కానీ అందుకు. ఆ మేఘాలు అవన్నీ చూడండి ఎంత కిందికి వచ్చినట్టున్నాయో. అసలుకు హార్స్ హిల్స్కి వచ్చినట్టయితే లేదు ఫ్రెండ్స్, ఏదో ఊటీ కొడైకెనాల్కి వచ్చినట్టయితే క్లైమేట్ అందుకుంది. చూడండి, అసలు ఆ క్లైమేట్ కానీ అందుకు ఐ లవ్ హార్స్లీ హిల్స్. చూడండి, అసలుకు ఆ క్లైమేట్, ఆ మేఘాలు అవన్నీ ఎంత బాగున్నాయి. ఆ కొండలు కానీ అసలు చుట్టూ మొత్తం ఫోటో షూట్స్కి అందుకైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎక్కువ ఇలా వర్షాకాలంలో కానీ వింటర్ సీజన్లో కానీ ఈ సీజన్లలో విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టైంలో మనకు క్లైమేట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, అసలు అది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అటు ఇంకా ముందుకు పోతుంది లోయ ఫ్రెండ్స్. ఇంకా ముందుకు పోతే నేను ఏమైనా జారి పడతానేమో అని చెప్పి భయంతో పోలే ఫ్రెండ్స్. ఇంకా ముందుకు పోగానే మీరు కూడా లోయ అదంతా అది ఇంకా ఫుల్ అయితే క్లైమేట్ అయితే సూపర్ ఫ్రెండ్స్, అసలు ఎక్సలెంట్. ఆ కొండలు కానీ అదంతా. ఇంకా తిరిగి మనం రూమ్స్కి అయితే రీచ్ అయిపోయి రూమ్స్ చెక్అవుట్ అయితే చేసినాం ఫ్రెండ్స్. ఇంకా తిరిగి మన తిరుగు ప్రయాణం అయితే మొదలు పెట్టేసినాం. చూడండి, కంపల్సరీగా మీరు కూడా ఒకసారి డెఫినెట్లీగా విజిట్ చేయండి. ఇది మన పొద్దుటూరు నుంచి అయితే జస్ట్ 180 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. ఒకసారి డెఫినెట్లీగా విజిట్ చేయండి. ఫ్యామిలీస్ అందుకు రానికి అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్తో కానీ ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.